अरे करो करो सर जलसा ऐसा नहीं दबा मगर ऐसा अरे करो करो जरा जलसा हाय हेलो एंड वेलकम वेरी वेरी गुड इवनिंग किक शो की स्वागतम सुस्वागतम అండ్ టీవీ ముందు చూస్తున్న ప్రేక్షకులు అండ్ అలాగే లైవ్ గా చూడడానికి వచ్చిన మీ అందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్. సో సర్వసాధారణంగా మీరందరూ బాగా సాయంత్రం 6 బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. కానీ మీకు మాత్రం నేను కవిత చెప్తాను కదా, సో ఎవరు భయపడద్దు. మీ లైఫ్ లో ఎప్పుడైనా కవితలు విన్నారా? అస్సలు ఎప్పుడు విన్నా ఇంత దగ్గర నుంచి ఎప్పుడైనా విని తట్టుకోగలిగారా? లేదు, అలాంటి ధైర్యం లేదు. సో ఓకే, అందరు ఇలా చేతులు పెట్టుకోండి, ఇలా వావా అంటుండాలి మా మధ్యలో, అయితే ఫ్లో పోద్ది నాకు. ఓకే వెరీ గుడ్, కాసుకోండి. చెట్టన్నాక నీడివ్వాలి, చెట్టన్నాక నీడివ్వాలి, ఫ్రెండ్ అన్నాక తోడివ్వాలి. బా భలే వచ్చింది. చెట్టన్నాక నీడివ్వాలి, ఫ్రెండ్ అన్నాక తోడివ్వాలి, టీవీ అనగానే ఈటీవీ ప్లస్ ఉండాలి, సాయంత్రం అవగానే కిక్ షో ఉండాలి. బా పక్కకు పంపించండి, పక్కకు పంపించండి. ఇంకా చేతులు తీసేయచ్చమ్మా, పర్లేదు, ఇంకా భయపడద్దు ఎవరు. ఇవాళ కూడా 2 గ్యాంగులు వస్తారు. సో వాళ్ళ పేర్లు విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ గ్యాంగ్. పుర్రి భలేకున్నాదే నీ ఆపదాయ పెదవి నన్ను లాగుతున్నాదే అరే ఆకు తాకు కరే తాకు ఆట షురూ రే నువ్వు దుక్కినాక ఎక్కదమ్ము సింగ్ సితారే సపోటా జ్యూసులా టమాటా సూపులా గుర్తొస్తున్నదే మెహబూబా బాగా నన్నిలా కోవా బిళ్ళలా కొరకొర కొంచెం కొంచెం కొరికి తినేగా బొట్టల్లో మిఠాయి ఉన్నదే చెక్కులో చక్కరున్నదే డబ్బులో లస్సీ ఉన్నదే కోకోనట్ వాటర్ ఉన్నదే అరే భేలు 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 పురి భలే ఉన్నదే కుమారి గంటసారి అడిగేస్తున్నావే అతాదిదారే కుమారి గంటసారి అడిగేస్తున్నావే అతాదిదారే నాంచకు కోరి నిన్నే కోరి ఎక్కల మందిని ఎక్కించుకోరారే ఓకే మీకు కూడా వెల్కమ్ వెల్కమ్. సో 2 గ్యాంగులు వచ్చేసారు. సో వాళ్ళ పేర్లు విశేషాలన్నీ ఇప్పుడు తెలుసుకోవాలి. సో ముందుగా మేడం గారు, మీ పేరు? నా పేరు కావ్యశ్రీ. కావ్యశ్రీ, నేను కరీంనగర్ నుంచి వచ్చాను. ఓకే, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అప్పుడే ఫైనల్ ఇయర్, వెరీ గుడ్. ఎప్పటి నుంచి చదివితే ఇప్పుడు ఫైనల్ ఇయర్, అప్పుడే కాదు. అలా అయితే ఓకేమా. అదే నేను అంతే, ఎప్పటి నుంచో చదివితే ఫైనల్ ఇయర్ దాకా వచ్చాను నేను. ఎప్పటి నుంచో యాంకరింగ్ చేస్తూ వస్తే ఇప్పుడు కిక్ లో చేస్తున్నారు, అలా చెప్తాను. ఓ వెరీ గుడ్. సో ఇలా కవితలు మామూలుగా రోజు రాస్తూ ఉంటారా, లేకపోతే మీలాంటి వాళ్ళని చూసినప్పుడు తన్నుకు వచ్చేస్తాయి? తన్నుకొస్తూ ఉంటాయి, వాళ్ళకి వీళ్ళకి తగులుతాయి తన్నుకొస్తున్నప్పుడు. సో చదవడం కాకుండా ఇంకా ఎక్స్ట్రా కోకో కరికులర్ యాక్టివిటీస్ ఏమైనా ఇంట్రెస్ట్? డాన్సింగ్, మీలాంటి వాళ్ళకి పంచెస్. వెరీ గుడ్. డాన్స్ ఇందా నేను చూసాను, చాలా అద్భుతంగా వచ్చింది. సో డాన్స్ కాకుండా ఇంకా పాటలు పాడడం? పాటలు పాడతారు, వెరీ గుడ్. ఒకటి పాడమ్మా. నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా. వెరీ గుడ్, సో స్వీట్, థ్యాంక్ యూ. అండ్ ఎస్ మాస్టర్, మీరు? తరుణ్ నా పేరు. తరుణ్, మీ పేరు? ఏం చదువుతున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్.
సో మీరేం చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్? జాబ్ ఇక్కడే. ఇక్కడ తర్వాత ఏముంది ఇంకా పెళ్ళి అనుకుంటున్నాడు అబ్బాయి. సో మీకు ఏమైనా హాబీస్ ఉన్నాయా, ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయి? బైక్ రైడింగ్ అంటే మామూలుగా బండి వేసుకొని గాలి తిరగడం. బండి వేసుకుని గాలికి తిరగడమా? అదే మళ్ళీ హాబీ ఒకటి అది మళ్ళీ దాంట్లో. బట్ జాగ్రత్త అన్న, హెల్మెట్ పెట్టుకో. అండ్ ఎస్ మీరు? నా పేరు శ్రవంతి, విజయవాడ నుంచి వచ్చాను, బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. విజయవాడ నుంచి వచ్చారు? ఇవాళ వచ్చారా? లేదు, ఇక్కడ చదువుతున్నా. ఇక్కడ చదువుతున్నారు, ఆల్రెడీ వచ్చి ఉన్నారు. అయితే ప్రాబ్లం లేదు. సో కాలేజ్ లో బోర్ కొడితే ఏం చేస్తారు? ఒకళ్ళు బంక్ కొట్టడానికి లేదు. ప్రదీప్ గురించి మాట్లాడు. నాకు వేసారు, నాకు అర్థమైంది, బిస్కెట్ వేసారు. సో అంటే కాలేజ్ లో క్యాంటీన్ లో కూర్చుంటారా? టైం పాస్ ఎలా అవుతుంది మీ కాలేజ్ లో? మాకు పెద్ద గార్డెన్ ఉంది, గార్డెన్ లో కూర్చుంటాం. గార్డెన్ లో కూర్చుని గడ్డి పూలు ఇలా పీక్కుంటూ. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. చేయండి తప్పకుండా. ఎస్ మీరు? నా పేరు వినయ్, నేను ఆదిలాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఎందుకంటే ఫాస్ట్ గా మెల్లగలదా? మళ్ళీ ఫస్ట్ వచ్చావు సార్. మీ పేరు? నా పేరు వినయ్, ఆదిలాబాద్ నుంచి వచ్చాను. ఆదిలాబాద్ నుంచి వచ్చావు, వెరీ గుడ్. ఏం చేస్తున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ నలుగురికి. సో ఇట్ సైడ్ వీళ్ళ కష్టాలు ఏంటో తెలియజేశారు మనకి, మరి వీళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకుందాం. వెరీ గుడ్, సరిపోయారు అంతా. ఒక ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అందరూ ఒకేలా ఉన్నారు. నేను సెల్లారమ్మా. ఓకే, సో మీ పేరు? హాయ్ ప్రదీప్, నా పేరు సోనా, నేను విజయవాడ నుంచి వచ్చాను. బిఎస్సీ అయిపోయింది అండ్ క్లాసికల్ డాన్సర్. ఇట్రా ఫస్ట్ ఇలా అలానా? ఈ మధ్య ఊగుతున్నాయండి. ఊగకపోతే మరి తొందరగా చెప్పు. నాకు వచ్చింది. అనవసరం కమిటీ అయ్యారు. One, 2, 3, 4. బట్ ఇట్స్ ఎ గ్రేట్ ఆర్ట్. త్వరలో ఇంకా బాగా నేర్చేసుకుని ఫుల్ కోర్స్ చేసేయండి అందులో. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థాంక్యూ సో మచ్. సో గురుగారు మేస్టారు? నా పేరు సుభాష్. చిన్నప్పటి నుంచి ఇలా పొడుగ్గా ఉన్నారా లేదా ఈ మధ్యన అయ్యారా? అంటే మిమ్మల్ని చూసిన తర్వాత అవడం నేర్చుకున్నాను. నన్ను చూశాక హైట్ అవ్వాలనిపించింది. మిమ్మల్ని మించి హైట్ అవుదామని. నన్ను తలెత్తుకునేలా చేద్దాం అనుకున్నాను. నాకు అర్థమైంది. ఏం చేస్తుంటావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఐడియాస్ మీరు? నా పేరు సోని, విజయవాడ నుంచి వచ్చాను. మళ్ళీ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు? మరి కంగారు ఉన్నారు ఎందుకంటే ఫాస్ట్ గా విజయవాడ నుంచి వచ్చాను, మళ్ళీ వెళ్ళిపోవాలి, బస్ టైం అవుతుంది. రాత్రి నీ కోసం బస్సు నుంచి కష్టపడి బస్సు ఎక్కి వచ్చింది, ఎర్ర బస్సు. మళ్ళీ అది ఎర్ర బస్సు వెళ్ళిపోతుందేమని భయంతో కంగారు వస్తుంది. మీరేంటి ఇవిడికి సపోర్టా? సో ఏం చదువుతున్నారు మీరు? ఎంబీఏ ఫస్ట్ ఇయర్. ఎంబీఏ ఫస్ట్. ఇంత చిన్న వయసులో ఎంబీఏ లాగా? స్కూల్ మొత్తం చదివారా? ఏదో అలా అయిపోయింది. 9th మొత్తం 9th 10th అన్ని చదివారా? ఒక క్లాస్ జంప్. ఎప్పుడు? 8th. అయ్యే క్లాస్ చిన్నకుందనా? కాదు, చదువు ఎక్కువైపోయిందని. వెరీ గుడ్ అమ్మా, జాగ్రత్తగా చదువుతూ ఉండు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ మా, గుడ్ లక్. ఎస్ మీరు? నా పేరు పర్వేష్. వెరీ గుడ్, సూపర్, భలే ఉంది పేరు. అంటే ఏంటి అర్థం? పండుగ. మరి ఇలా అనకూడదు నాన్న. సినిమాలు బాగా చూస్తావు? ఎవరి ఫేవరెట్ హీరోయిన్? శృతి హాసన్. ఇప్పుడే చెప్తున్నా, అర్థం చేసుకో. నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడివి, శృతి హాసన్ నీకు వదిన లాంటిది. ఓకే, ఈ గ్యాంగ్ సిద్ధంగా ఉన్నారు. సో మీ గ్యాంగ్ కి పేర్లు ఉండాలి. చిన్న అబ్జెక్షన్, నేను చూస్తానికి చిన్నపిల్లలాగా డీసెంట్ గా ఉంటాను, లోపల ఒరిజినల్ అలాగే ఉంటాను. ఈ రౌండ్ మధ్యలో ఒరిజినల్ బయటకు వచ్చింది. సో మీ గ్యాంగ్ కి పేర్లు ఉండాలి. సో బాగా ఆలోచించి క్రియేటివ్ గా బుర్ర పెట్టి. ఓకే, సో ఇట్ సైడ్ గ్యాంగ్ పేరు హలో, మీ గ్యాంగ్ పేరు బాయా. చాలా తెలివిగా ఉన్నారు ఈ కాలం పిల్లలు. సో హలో గ్యాంగ్ అండ్ చలో గ్యాంగ్, మీ రెండు గ్యాంగులు ఆడతారు ఇప్పుడు. ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. ఓకే, సో రచ్చరంబోలాలో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వచ్చి ఆడతారు. ఒకరు పాటలు వింటూ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తారు, ఇంకోళ్ళు ఇటు పక్క నుంచి ఊర్లో గట్టిగా అరుస్తూ ఉంటారు. 120 seconds లో ఎవరు ఎక్కువ ఆన్సర్ చేస్తే అన్ని 100 points మీ అకౌంట్ లోకి వెళ్తాయి. రైట్, సో ఈ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? ఎవరిద్దరు తెలివైన వాళ్ళు? కావ్య అండ్ వినయ్. వాళ్ళిద్దరు తెలివైన వాళ్ళ? ఓకే, రండి అయితే మీ ఇద్దరు. హెడ్ ఫోన్స్ ఆన్.
మ్యూజిక్ ఆన్. Music. Disco. నీకేం ప్రాబ్లం లేదు, నీకు కాస్త పిచ్చి ఉంది. ఉందా పిచ్చి? ఓకే రెడీ. ఉంది. ఓకే, హియర్ వి గో. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. హోలీ పండుగ. హోలీ పండుగ. కోడి హోలీ. కోడి హోలీ. హోలీ. కోతి హోలీ. కోలి హోలీ. హోలీ. కోడి హోలీ పండుగ. పండుగ హోలీ పండుగ. తొలి పండుగ హోలీ. హోలీ. హోలీ పండుగ. హోలీ పండుగ. తోడి పండుగ హోలీ. హోలీ పండుగ. విరాట్ కోహ్లీ. హోలీ పండుగ. తొలి పండుగ హో 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 కో హో. పోలే వదిలే. కోడి తొలి మిస్సింగ్. పండుగ తొలి పండుగ కాదు. హోలీ పండుగ. ఎలా హే కోడి మిస్సింగ్. కోడి. కోడి మిస్సింగ్. పందెం మిస్సింగ్. 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 కోడి మిస్సింగ్. మిస్సింగ్. కోడి పండగ కోడి పండగ కోడి కోడి మిస్సింగ్. కోడి పందెం మిస్సింగ్. వదిలేరా. పంపులో నీళ్లు. కోడి పెట్ట పంపులో. పంపులో. 13 పంపులో నీళ్లు. పంపు పంపు పందెం కోళ్ళు పంప హైదరాబాద్ నీళ్ళు లేవు కదా, పంపు. నాకేం అర్థం కావట్లేదు. చెప్పు. చెప్పు. పంపులో నీళ్లు. పంపు. పంపు. పంపు లో. పంపులో నీళ్లు. నీళ్లు తాబేలు. తా తా బే తాపే లు. తాబేలు ఈత వచ్చా. ఈ ఈ తా దా బా ఎదవ ఎదవ ఈత ఎదవా. ఈత ఎదవా. వచ్చా. ఈ ఈ తా దా తా తా దా వచ్చా. ఈడ ఈత వచ్చా. నేను శైలజ. నేను. నేను. ఏమో తలరూపుతున్నావు. నేను. నేను. చెప్తున్నాడు. చెప్పు. నేను. లే చెప్పు. ఏం కాదు చెప్పు. నేను. ఏనుగు నేను. నేను. తేలు నేను. ఏనుగు ఆ. నేను. ఏను ఆ, ఏనుగు తోక. ఏనుగు తోక ఆహా. నేను. ఏనుగు నేను. ఏనుగు నే 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 ను ను తో తో కా. కా ఆవిడ ఏనుగు తోక తోక అని ఈయన మర్చిపోయి నేను తోక చెప్పిస్తున్నాడు ఆవిడ చేత. లాస్ట్ లో ఆయన చెప్దాం అనుకుంటుంది నేను శైలజ. నేను శైలజ. నువ్వు ఏనుగు తోక అంటున్నావు నువ్వు. ఆయన కూడా మర్చిపోయి నేను తోక అంటున్నాడు ఆయన కూడా. ఈత వచ్చా. ఈత వచ్చా రాదుగా. వెరీ గుడ్. అందుకే సరిపోయింది. చెప్పలేదు. తాబేలు రైట్ ఆన్సర్. పంపులో నీళ్లు చెప్పలేదు. పంపులో నీళ్లు చెప్పా. చెప్పావమ్మా. వెరీ గుడ్. చాలా బాగా అనిపించింది సార్. కోడి మిస్సింగ్. సో మొత్తం 2 రైట్ ఆన్సర్స్ ఇచ్చావు. సో 200 పాయింట్స్. సో అలా ఆడకుండా ఇంకోలా ఆడితే ఇంకెక్కువ వస్తాయి. సేమ్ యాస్టీస్ ఆడితే తక్కువ కూడా వస్తాయి. సో చలో గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? పరవేష్ సోన్. వెరీ గుడ్. ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, కమాన్. పాటలు వస్తాయి ఇప్పుడు. వెరీ గుడ్. నువ్వు రెడీగా అమ్మా? వెరీ గుడ్. మ్యూజిక్ ఆన్. Music. Disco. The time starts in 3 2 1 go. సుబ్బారావు. 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 రైట్ ఆన్సర్. వెరీ గుడ్. చెప్పినట్టు వినాలి. చెప్పినట్టు అరు, వినాలి. గట్టి గారు. చెప్పినట్టు వినాలి. చింత. చెప్పినట్టు. చెప్పినట్టు. వేప చెట్టు. చెప్పినట్టు. చింత చెట్టు. చెప్పినట్టు. ఊరికే ఓకే అమ్మా. ఆ చెట్లు ఎక్కుతూ ఉండు. జీతం ఎంత? జీతం ఎంత? జీతం. జీతం ఎంత? చీమదుంప. జీతం ఎంత? చీమ దుంప అనే దుంపే లేదమ్మా ఇప్పటివరకు భూప్రపంచం.
జీతం ఎంత? జీతం గట్టిగా బలం తెచ్చుకో, లోపలికి full బలం తెచ్చుకో. అయ్యో, బాగా చెప్తా. బంగారం సింగారం. బంగారం బంగారం అరు గట్టిగా అరు. బంగారం భారం బంగారం భారం బంగారం నా తలకే బంగారం సింగారం సింగారం బంగారం సింగారం గ్యాంగ్ వార్. గ్యాంగ్ గ్యాంగ్ ఈత ఈత. గ్యాంగ్ 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 కిక్ గ్యాంగ్ గ్యాంగ్ నెక్స్ట్ వన్ రాగి జావా. రాగి నువ్వు అరు, రాగి నువ్వు వెళ్ళిపోయేలా ఉన్నావు ముందుకి. రాగి కాకి రాగి జావా రాగి జావా అర్థం కాదు రాగి జావా నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం నో 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 ప్రాబ్లం నో ప్రాబ్లం సో నో ప్రాబ్లం అని చెప్పడానికి ట్రై చేశాడు, నువ్వు చెప్పేసావు, వెరీ గుడ్. దానికంటే ముందు రాగి జావా, గ్యాంగ్ వార్ అంటే ఈతొచ్చా అని అడుగుతున్నావు నువ్వు. సో బంగారం సింగారం, ఎస్. జీతం ఎంత తెలియదు కాబట్టి చెప్పలేదు నువ్వు, వెరీ గుడ్. చెప్పినట్టు వినాలి అంటే చింత చెట్టు అంటున్నావు, ఎందుకో నాకు కూడా అర్థం కాదు. అండ్ సుబ్బారావు రైట్ ఆన్సర్ ఇచ్చావు. సో మొత్తం 3 రైట్ ఆన్సర్, 300 పాయింట్స్. సో ఫస్ట్ రౌండ్ రచ్చరంబోల్ అయిపోయేటప్పటికి హలో గ్యాంగ్ విత్ 200 పాయింట్స్ అండ్ చలో గ్యాంగ్ విత్ 300 పాయింట్స్. హలో గ్యాంగ్ చలో గ్యాంగ్. ఇప్పుడు మనం ఆడుతున్నాం రెండో రౌండ్. చాలా సింపుల్, చాలా ఈజీ. ఇప్పటివరకు వాళ్ళు 100 ముందున్నారు కాబట్టి మనం కొంచెం గట్టిగా ఎగిరితే వచ్చేస్తాయి మనకు. మీ గ్యాంగ్ నుంచి ఆ వీరనారి వచ్చి ఈ బెలూన్ మీద అక్కడ కూర్చుంటారు. స్క్రీన్ మీద వీడియో వస్తుంది. వీడియో అయిపోగానే నేను క్వశ్చన్ అడిగి గో అంటాను. క్రాస్ గా హాప్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ -100. ఓకే, సో ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఉన్నదంతా పోగొట్టుకోవచ్చు. ఈ రౌండ్ లోనే అన్ని జరగచ్చు. ఓకే, సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తారో డిసైడ్ చేసుకుంటూ ఉండండి. సో కిక్ లో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? శ్రవంతి కమాన్. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? సోను కమాన్. సెకండ్ రౌండ్ లో ఇప్పుడు మీకు రాబోతున్న ఫస్ట్ వీడియో, హియర్ వి గో. దునియాలో బేవార్స్ వాళ్ళు చాలా ఎక్కువైపోయారా? అవును సార్. అరే డార్సి, 2 చాయ్. పైసలు తీయండి సార్. పైసలు అయోధ్యరామి సినిమా చూసి కూడా మీలో ఇంకా మార్పు రాలేదేంటి సార్? బేవర్స్ గా తాగేస్తే మన డిపార్ట్మెంట్ పరువు పోతుంది సార్. అరే బందర్, వీటికి నేను డబ్బులు ఎందుకు ఇవ్వలేదో తెలుసా? ఎందుకు సార్? నా దగ్గర లేవు కాబట్టి. సార్ డబ్బులు వచ్చే మార్గం నేను చెప్తాను సార్. ఎందుకు అది? ఎర్ర డబ్బా వైపు చూడండి. అరే ఏంట్రా అమ్మాయి నొక్కుతోంది? అరే డబ్బులు అరగంట నుండి చూస్తున్నా, ప్రతి వాడు రావడం పోవడం, కార్డు పెడుతుంటే డబ్బులు వస్తున్నాయి. మీ కార్డు కూడా పెట్టండి సార్, డబ్బులు వస్తాయి. వస్తాయిరా? వస్తాయి సార్. నడు, నిజంగా వస్తాయిరా? వస్తుంది సార్, చాలా మందిని చూశాను. వాళ్ళకి రాగాలేంది మీకు రాదా సార్? మీరే రావట్లేదంట్రా? సార్ ఎర్ర బటన్ నొక్కండి సార్, వస్తుంది. డోంట్ యూజ్ ఐడెంటిటీ కార్డ్, యూస్లెస్ ఫెలో. యూజ్ ఏటీఎం కార్డ్. సార్ మేనేజర్ని కనుక్కొని వస్తాను సార్. Okay. ఓకే, సో ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో ఎంఎస్ నారాయణ గారు లాఠీ ఏ చేత్తో పట్టుకున్నారు? గో. అది ఎత్తడం అనరమ్మా. కాదు, బెలూన్తో రావాలి కదా, డైరెక్ట్ వచ్చేవా? తెలీదా? అయ్యో పర్లేదు, అక్కడే ఉండమ్మా, అలా కూర్చో ప్రశాంతంగా. ఇటు ఓకే, ఫస్ట్ డైమండ్ మీరు ఇచ్చారు కాబట్టి ఆన్సర్ ఏంటి? స్టార్టింగ్ నుంచా లాస్ట్ లో ఏ హ్యాండ్ తో పట్టుకున్నాడు? పర్లేదు, ఎప్పుడో అప్పుడు. ఎక్కువ అయితే రైట్ తో పట్టుకున్నాడు, లాస్ట్ లో లెఫ్ట్. సో స్టార్టింగ్ అయితే రైట్, అంతేనా? ఓకే, వెరీ గుడ్, చాలా అద్భుతంగా ఆన్సర్ చేశారు మీరు. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం.
ఎప్పుడు ఆయన రైట్ హ్యాండ్ తో పట్టుకోలేదమ్మా, మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లెఫ్ట్ హ్యాండ్ తోనే ఉంది లాటి. సరే హలో గ్యాంగ్ 200, హలో గ్యాంగ్ 200. ఒకసారి ప్రదీప్ జంప్ చేసి చూపివా ప్లీజ్. అదేమిటిది? నాకు జంప్ చేయడం అయితే ఎలా చేస్తావు చూడాలి. పడ్డవాడే ఎప్పుడు పల్లి లేచి ముందుకు వెళ్తూ ఉంటాడమ్మా, పడ్డవాడే. అలా పడుతూ ఉండాలి. నేను చూపియాలా? పోటీ ఉండాలి దీంట్లో కూడా. ఏమిటి ఉండాలి? పోటీ. పోటీ ఉండాలా? దా వెళ్దాం దా. నో చీటింగ్, నో చీటింగ్. చీటింగ్ ఏముంటది దీంట్లో? చీటింగ్ ఉండకూడదు, నెట్ అస్సలు ఉండదు చూడు. దా పోదామా? రెడీ 1 2 3 వెళ్ళు వెళ్ళు, ఆ డైమండ్ తీసుకురా. అదా ఇక్కడ ప్రాక్టీస్ చేయించా, చీటింగ్ కాదు అది. సో బొమ్మ పడుతీలో సెకండ్ వీడియో. మేనేజర్ లోకల్, నువ్వు పైకి రా. ఇప్పుడైనా అర్థమైందా ఈ లోకల్ టాలెంట్ అంటే ఏంటిదో? చెప్తామండి అయ్యా, ఇప్పుడే అర్థమైందండి అయ్యా. తమరు లోనకెళ్ళండి అయ్యా, తమరు కూడా అర్థమైంది. నేను లోపలికి వెళ్ళి వస్తాను, వచ్చేదాకా ఇక్కడే చేతులు కొట్టుకొని నిలబడి. అలాగేనండి అయ్యా. అయ్యా ఇది వేసుకో. అయ్యి బాబు ఇదేంటి గొలిసే? పెట్టుకో. ఇటు ఉంగరం కూడా ఇచ్చేస్తున్నారా? ఏమైనా పెద్దింటోలే, అందుకే పూర్వజన్మలో దానకరులే పుట్టుంటారు. అయ్యి బాబు ఇదేంటిది? ఆఫ్టర్ ఆల్ ఎవడో ఒక గొట్టంగాడి చేత బురద చల్లించుకుంటావరా? నేను చెల్లించుకోలేదు బాబు, ఆల్రెడీ చెల్లిస్తుంది. మల్టీ మిలియనీర్వి, ద గ్రేట్ సురేందర్వి. నేను The great సురేందర్వి. మీరే సురేంద్ర, నేనేదో ఇంత బతికి ఇంత ఆస్తి ఉండి ఏ కర్మరానికి ఇది? ఈ కర్మ ఏంటో నాకు అర్థం కావడం లేదండి. మీరు చూసిన ఈ వీడియోలో విలన్ ఉన్నాడు కదా, ఆయన వేసుకున్న లుంగి కలర్ ఏంటి? చీటింగ్ ఏం చేశానమ్మా, నేను ఇక్కడే ఉన్నా, నువ్వే కదా వెళ్ళొచ్చావు, నేనేం చేస్తాను? నాకు ఆ అడ్డొస్తే నేనేం చేయను. సరే అమ్మా, ఆనందంలో ఆన్సర్ ఏంటి? బ్లూ, బ్లూ కలర్ లుంగి. అంత ఈజీగా అడుగుతా, నాకు కష్టంగా అడిగి చీటింగ్. ఇది వీళ్ళని వాళ్ళని అడిగింది కాదు, ఒకళ్ళనే అడిగాను. ఎవరు ఫస్ట్ వస్తే. సో బ్లూ లుంగి, ఇంత పెద్ద సీన్ లో కూడా మీరు కాన్సన్ట్రేట్ చేశారంటే వెరీ గుడ్ లుంగి, వండర్ఫుల్. 200 బాయ్స్, రైట్ ఆన్సర్. ఓకే, సో చలో గ్యాంగ్ అండ్ హలో గ్యాంగ్, 2 వీడియోస్ అయిపోయాయి. ఇట్ సైడ్ 400 అండ్ ఇట్ సైడ్ 200. వెల్ ప్లేడ్. సో థర్డ్ వీడియో రెడీయా? ఈసారి కరెక్ట్ గా జంప్ చేస్తేనే నేను డైమండ్ తీసుకుంటాను. కరెక్ట్ గా ఎవరు జంప్ చేస్తే వాళ్ళ దగ్గరే తీసుకుంటాను. ఓకే, సెకండ్ వచ్చినా పర్లేదు, నువ్వు కరెక్ట్ గా ఎగిరావు అనుకో, నీ దగ్గర డైమండ్ తీసుకుంటాను. ఓకే, బొమ్మ పడుతీలో థర్డ్ వీడియో. హలో, నేనే శంకరాన్ని మాట్లాడుతున్నా. ఎవరు మీరు? నేనండి ఆనందం బిఏ కరస్పాండెన్స్. ఏంటండి మంచి బ్యాగ్ చేసుకున్నాను. బ్యాడ్ న్యూస్ అంటే? అదేనండి, పాపం మీ ఆవిడ. నేనే వదిలేశాను, నీకేంటి అబ్జెక్షన్? ఊరుకుందరు, మీకు అంత సీన్ లేదంటగా. ఎక్కడ పడితే అక్కడ దీని గురించి పెద్ద డిస్కషన్. వారిని ఎవరే? హలో, నేనే సార్, పొలాలన్నాం కట్ అయింది. ఐసి మళ్ళీ కట్ అవుట్ చూడు. అలా అయ్యి బాబోయ్, మీరన్నట్టే భలే కట్ అయింది సార్. యాదవ్ ఫోన్. ఇప్పుడు ఎక్కడున్నావు? వల్ల కట్లారా? కరెక్టే, భలే చెప్పారు. మీ పొజిషన్ లో ఎవరున్నా అక్కడ ఉన్నట్టే మరి. థ్యాంక్స్. మీరు డయల్ చేసిన నంబర్ మరి ఒకసారి సరి చూసుకోండి. ప్లీజ్ చెక్ ద నంబర్ యూ హ్యావ్ డయల్. హార్ని
హలో మళ్ళీ నేనే సార్ ల్యాండ్ లైన్ ఎంగేజ్ లో ఉంటాను. ఓకే, సో మీరు చూసిన ఈ వీడియోలో ఫోన్ ఎన్నిసార్లు మోగింది? గో. జాగ్రత్తమ్మా. జంపు. కరెక్టే అమ్మా, మీ ప్లేసులు రండి. వెనకటి కాడెవడో సముద్రం అంతా ఇది ఇంటి ముందున్న మురికాలలో పడ్డాడంట. అలా ఇల్లంతా వచ్చి ఇక్కడికి వచ్చాక అట్టమ్మా ప్రపంచం అట్టుంది కదా. వెరీ గుడ్. సో టెక్నికల్లీ స్పీకింగ్ ఫస్ట్ డైమండ్ మీరు ఇచ్చారు, కానీ కరెక్ట్ గా గెంతింది మీరు. సో ఆన్సర్ ఏంటి? ఆవిడ అడిగితే -100. మరి అడగనా? ఇది నా వైపు చూసి చెప్పండి. శివాజీ గారికి మొత్తం ఎన్నిసార్లు వచ్చింది ఫోన్? అవును 5 times. 5 times. రైట్ ఆన్సర్, 200 points. I know you're gonna miss me, 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 baby. I know you're gonna 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 miss me. ఓకే, యా 3 వీడియోలు అయిపోయాయి. లాస్ట్ వీడియో ఉంది. సో ఇప్పుడు మీరు ఆడతారు అండ్ ఇప్పుడు మీరు ఆడతారు. రండి. ఓకే, సో హలో గ్యాంగ్ నుంచి చెలో గ్యాంగ్ నుంచి 3 వీడియోలు కష్టపడ్డారు మీ టీమ్మేట్స్. సో వాళ్ళు వెళ్ళిపోయారు. లాస్ట్ వీడియోకి మిమ్మల్ని పంపించారు. సో ఇప్పుడు ప్రస్తుతం స్కోర్లు ఇద్దరికి సమానంగా ఉన్నాయి, 400 and 400. సో లాస్ట్ వీడియో ఎవరు బాగా ఆడితే వాళ్ళు వాళ్ళ టీంని ఒక అడుగు ముందు తీసుకెళ్తారు. ఆల్ ది బెస్ట్. హియర్ వి గో. మీరు ఎలాగో ఫీల్డ్ కొత్త కాబట్టి 2-3 సార్లు పడ్డా ప్రాబ్లం లేదు, కానీ పడినప్పుడు జాగ్రత్తగా ఉండమ్మా. సెట్కి ఏం కాకూడదు, మీ బెలూన్కి ఏం కాకూడదు. ఓకే, వెరీ గుడ్. లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. ఏంటయ్యా ప్యాసింజర్ మిస్ అయిన బస్సులాగా అంతా డల్ గా ఉన్నారేంటి? ఎవరో ఒకరు మాట్లాడండి. వీడొకడు రేడియేటర్ మీద క్యాప్ లాగా. సార్, గుంటూరు వెళ్లాల్సిన 3546 బరంపురం వెళ్ళింది, కానీ వైజాగ్ దాటగానే బ్రేక్ డౌన్ అయింది. గుంటూరు వెళ్ళవలసిన బస్సు పరంపరం వెళ్తుంటే పొరపాటున వైజాగ్ దాటగానే బ్రేక్ ఫెయిల్ అయింది. అబ్బో ఇప్పుడు నేనే సుఖపడ్డానని రచ్చాయిస్తున్నావు. విజయవాడ బస్సులో మన సుందర పొరపాట్లు లేదండి. మూడు పేదల మధ్య సీట్ ఏమో కొడుకు అమ్మేసిందండి. ఆడేమో అర్ధరాత్రి సీటుకేసి దాన్ని లేపుకి వెళ్ళిపోయాడండి. దాని మొగుడేమో నా పిల్లమో అని మన ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడండి. అదేం కుదరదు. ఇక నుంచి మన బస్సుల్లో ఎవడి పెళ్ళాన్ని వాడే లేవ చూసుకోవాలి. హైదరాబాద్ బస్సులో టీవీ పాడైపోయింది, ప్యాసింజర్లు అందరూ బస్ స్టాప్ చేసి తలా 5 రూపాయలు వాపస్ తీసేసుకున్నారండి. దానికి మనమే చేస్తామయ్యా, అది దూరదర్శన్ తప్పు. టీవీ కాదండి, అది మన వీడియోనే. అరే నువ్వు వాచ్మెన్ కదా, అసలు నీకెందుకురా బస్సుల సంగతి? ఇంకా మొదలట్లేదమ్మా. మీరు చూసిన ఈ వీడియోలో మొత్తం ఎంతమంది ఉన్నారు? గో. ఎగరాలి. అయ్యో, డైమండ్ మీరు తీసుకొచ్చారు కాబట్టి ఆన్సర్ 6 members. ధర్మవరపు సుబ్రహ్మణ్యంతో గారితో కలిపి 6 members. 6 members. ఒక్క నిమిషం. ఫైనల్ ఆన్సర్ 6. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్, 200 points. మావిడి పెళ్ళట్టుకుని మావిడి పళ్ళట్టుకుని ఊరంట నేనంతుంటా. ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కాలం, స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో కాలం. నా ఈడు కొద్ది మీర నా సొక్కు కోడి కూర, నువ్వు రాగా రాగా బిందుకొస్తే కోకటాటు పెట్టేస్తా. కేకానా సామి రంగా ఓకే, సో నెక్స్ట్ రౌండ్ లో కవర్ చేసుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. సో 2 rounds అయిపోయాక హలో గ్యాంగ్ విత్ 600 points, చెలో గ్యాంగ్ విత్ 400 points.
బట్ అసలు విషయం ఏంటంటే ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ లో కొంతమంది గెటప్లు చేంజ్ చేసుకుంటారు, మమ్మల్ని ఒక స్కిట్ తో ఎంటర్టైన్ చేస్తారు. ఎవరు ఎక్కువ బాగా పర్ఫార్మ్ చేస్తే వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. ఓకేనా? సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు రెడీ అవుతారు? ఇటు వెళ్ళండి. థర్డ్ రౌండ్ జంబలకడి పంప. ఓకే, సో హలో గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు తప్పిపోయారు, వాళ్ళు బాగా రెడీ అయ్యి వస్తా అన్నారు. ఏం చేస్తారు చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. వెరీ గుడ్, తప్పకుండా దిగాల్సిందే ఫోటో. ఈ అవతారంలో అయితే గ్యారంటీ దిగాలి, డౌట్ లేదు అందులో. సో ఎందుకు ఈ దారుణం ఎందుకు జరిగింది? నాకు పెళ్లి కుదిరింది. ఇక ఏం పాపం, చీర కొనుక్కోడానికి ఈ ఊరు రావాల్సి వచ్చింది. ఓహో, నువ్వే పెళ్లి కూతురు? నేనే పెళ్లి కూతురు. వెరీ గుడ్ నాన్న, వండర్ఫుల్. సో నీకు పెళ్లి కూతురు, నువ్వే చీర కొనుక్కోడానికి వచ్చా. హూ ఇస్ దిస్ బాయ్? షాప్ కీపర్. వెరీ కాస్ట్లీ షాప్ కీపర్ ఉన్నారు ఇక్కడ. సో షాప్ కీపర్ కి పెళ్లి కూతురికి మధ్యలో జరిగే సిచ్యువేషన్, రైట్? హియర్ వి గో. మల్లె తీగకు పందిరి ఓలే, మస్క సీకటిలో వెన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా. అరే చెకింగ్ అమ్మా, అరే చెకింగ్ లోపల ఏమున్నాయి? ఏం మాట్లాడుతున్నారు ఆడలు? అరే చెకింగ్ అమ్మా, ఏం పెట్టుకున్నా? అమ్మా చెకింగ్ అంటే చెకింగ్ చెయ్యాలి, మా డ్యూటీ మేము చేస్తున్నాం. అమ్మా నీతో తలకాయ నొప్పి, వెళ్ళు 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 వెళ్ళు. ఇంత దుకాణం పెట్టిండు. నమస్తే మేడం. ఎవడ్రా నువ్వు? నేను ఈ షాప్ ఓనర్ ని మేడం. సాల్తీ. ఏం కావాలి? చీరలు తీసుకుంటారా? లేదు, అడుక్కోనికి వచ్చిన. ఏ చీరలు కావాలి? మంచి కాస్ట్లీ చూపించు, కాస్ట్లీ. నా పెళ్లి కుదిరింది, నా పెళ్లి మీటింగ్ నచ్చాలా, పూజారి నచ్చాలా, అందరూ కడుపు నిండా చూడకుండా నన్నే చూసి కడుపు నిండిపోవాలి వాళ్ళకి. ఎవరా పెళ్లి కొడుకో తెలుసుకోవచ్చా మేడం? ఆగైనా మన ప్రదీప్. ఊరుకోండి అబ్బా. ఏంది? ఏం చీర? కంచిపట్టు. కంచిపట్ట? ఆ సినిమాలో సమంత కట్టింది కదా ఆ చీర. ఎవరు కట్టింది? నాకెందుకు? ఎవరు కట్టింది? నాకు ఏటగాడి సినిమాలా శ్రీదేవి కడతా చూడు, పూల పూల రంగురంగుల చీర. ఇంకా చూపించు. శ్రీదేవి రంగురంగుల చీర. శ్రీదేవి కట్టేదే చూపించు. పూలైతే ఉన్నాయి కానీ మరి ఆకులే, పూల కన్నా ఆకులే కదా. ఇది నస పెడుతుంది. ఈ చీర చూడండి, పూలు పళ్ళు ఆకులు కాయలు అన్ని. మంచిగా. అవురా, నేను వచ్చి ఇంత సేపు అయింది, మరి వచ్చిన వాళ్ళకి సాయి ఇద్దాం, బిస్కెట్ ఇద్దాం, ఏమైనా ఉన్నదిరా నీకు? ఇంత పెద్ద దుకాణం నడుపుతాను నువ్వు. నీలాక మేడం గారి కంటే టీ తీసుకురారా. మళ్ళీ వచ్చిన నువ్వు? అరే ఇక్కడ నేనే, అక్కడ సెక్యూరిటీ నేనే, వాచ్మెన్ నేనే, ఇక్కడ సర్వర్ నేనే, అన్ని నేనే. పట్టాను అన్ని నేనే. జీతం ఎంత? ఎంతో కొంత ఇస్తున్నారులే. ఇప్పుడు మీకు ఎందుకు అదంతా? నా తలకైనా మీకు ఎందుకు? మీరు చూసి ఎంతో కొంత ఇచ్చేదానికి ఉద్యోగం చేస్తాను. మరి పొట్ట నిండాలి కదా. ఇక తీసుకోను, నేను వెళ్ళిపోతా. తీసుకో, పెట్టుకో. ఈ చీర మేడం. చీర అయితే మంచిగా ఉన్నది. ఎంత? 50,000. 50,000? నేను ఎట్లాంటి చేసుకుంటా తెలుసు కదా, అది పూజ చేసుకుంటా అన్న. మినిమం లక్ష ఉండాలా? సరే ఈ చీర చూడండి, 1,20,000. ఇది సరే కానీ ఇంకో మాట చెప్పు. 1,30,000. నేను పెంచామల్లే తగ్గించామన్నా. అయ్యో ఈ చీర చాలా బాగుంటుంది, ముద్దు పెట్టేస్తాడు వచ్చి. ఒకట్లా కాదు గాని 15,000కి. 15,000? 15,000 తక్కువ ఏమన్నా? ఈ చీర చూడండి, 15,000. నాకు అదే కావాలి. మంచి షర్ట్ చూపించామా? దుఃఖకు పట్లే షర్ట్ నానంటాను. అయ్యో ఆగండి మేడం. గిందకి ఆడు చేసే, ఇప్పుడు ఈడు చేసే. లగ్గం చేసుకొని 10 కూడా అవి చేయలేదు. మీరే తారా ఇప్పుడు ఏడు తాగమంటే చెప్పు. అది కాదు మేడం, ఇది మీకు ఏ చీర కావాలో చూసుకోండి మీరు ఫస్ట్. ఇది కావాలా? ఇది సరే తీసుకోండి. ఇది
నీతో నాకు ఎందుకు తీసుకెళ్ళిపో. చల్లగుండు బిడ్డ. ఎవరమ్మా ఇది? ఇక్కడే రొయ్యలపాడు. నీ పేరేంది? తిరుపతి. నువ్వు తిరుపతి పోయి గుండు కొట్టించుకునే అవసరం లేదు మరి. అంటే ఆవిడ కొట్టేసిండు, నీకు బిల్ కట్టిండా? దేవుడా ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. ఎలా ప్రాక్టీస్ చేశారు అలాగే చేశారు, సేమ్ యాజ్ టీజ్ వచ్చింది. బాగుంది, చాలా బాగుంది. అయిపోయినట్టు కూడా తెలియదు మీరు చెప్పేంటారు నాకు. సో ఇంతకీ ఎప్పుడైనా ఈ గెటప్ ఇదివరకు వేసావా? లేదు, ఫస్ట్ టైం. నీకోసమే ప్రేమతోటి. ఫస్ట్ టైం వేస్తేనే ఇంత అద్భుతంగా ఉందంటే ఇంకా రెగ్యులర్ గా వేస్తా ఉండు. ప్రదీప్ ఊహించుకొని వేసాడు, అందుకే అంత బాగా అందుకే ఈ ఫోటో ఒకటి తీసి రేపు కాలేజ్ అందరికి చూపించాం. ఇద్దరు కలిసి దిగండి, అది చూపి. అద్భుతంగా ఉంటుంది, సెల్ఫీ దిగుతాం తర్వాత. అవును, ఇంకా నువ్వు నేనే చెప్పుకోవాలి దాని గురించి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో చలో గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి కూడా ఇద్దరు తప్పిపోయారు కాబట్టి వాళ్ళని కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఉల్లి కవును వేసుకొని గిల్లిక జాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబీ, మా 10th క్లాస్ బెంచ్ మేట్ గులాబీ. బుక్స్ మార్చుకుంటూ లుక్స్ కలుసుకుంటే ఫస్ట్ లవ్ పుట్టుకొచ్చే సడన్ గా లవ్ ట్రీట్ నేను అడిగానండి గిఫ్ట్ గా. మీరెవరు? నేను తన ఫ్రెండ్. వీళ్ళ ఫ్రెండా? Yes. అయితే గ్యారంటీ మీ ఫ్రెండ్ అయి ఉంటాడు. మామూలు టైం కాదే ప్రకాశం. సో ఇంతకీ ఇద్దరు ఫ్రెండ్స్ ఎందుకు కలిసారు? అమ్మాయిలు ఎలా పడేస్తాం, పడేస్తే మాకు ఎదురైన అనుభవాలు ఏంటి? వాచ్ ది స్క్రీన్. ఓ వెరీ గుడ్. పడేయడం, నుంచోబెట్టడం లాంటివి కాకుండా జాగ్రత్త హ్యాండిల్ చేయండి. ఓకే, హియర్ వి గో. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. అరే మా చెప్పావా? ఏంట్రా ఈ మధ్య నా ఇంకా అస్సలు చూడట్లేదు మా ఇంటి పక్క. దాని సైట్ వచ్చిందా మావా? సైడ్ కాదురా, కత్తిలో ఉండవురా, ఫిగర్ మాత్రం. పేరేంటన్నావు మావా? అరే శైలేజ్ మావా. అది నా పొద్దున పడిపోయింది మావా. అవునా? అవును మావా. ఎలా పడింది మావా? అదేం లేదు మావా, అది పొద్దున్న నడుచుకుంటూ వస్తుంది, నేను కాలటి పెట్టాను, అది పడిపోయింది. అదేంట్రా శ్రావణి అసలు కనపడతలేదు ఈ మధ్య. మావా దాని పిల్లి పిల్లలు మావా. అవునా? నన్ను మొత్తం గీకేసిందిరా క్రెడిట్ కార్డు మొత్తం. మావా అమ్మాయిలంతా ఇంతే మావా. అవునరా, ఈ మధ్య అమ్మాయిలు బాగా చెడిపోయాడురా. క్రెడిట్ కార్డు గీకుతారు, కొంతమంది వాడతారు, ఇంకొంతమంది పెళ్లి చేసుకుంటారు. నేను అందులో వాడినండి. ఏంట్రా మావా ఈ మధ్య ప్రతి ఒక్కరు నీకే పడుతున్నారు? మావా నీకు తెలీదా? ఏడా నేను ఒక అమ్మాయికి పాట పాడాను అనమాట. ఏం పాడు పాడామా? మిలమిల మెరిసే మగువా నువ్వు మేనక చెల్లెలివా, నిగనిగలాడే భామా నువ్వు లేత పసిడి బొమ్మ, గడసరి పలుకుల గువ్వా నువ్వు మదనుడి మరదలివా, గుబగుబలాడెను ఊటి నిన్ను చూసి అయ్యో రామా, కళ్ళే చూసినంటే కోడలు పళ్ళే చూసినంటే క్లోజం, థ్రిల్లై గంతులేస్తూ రావా నీకోసం. అవునా? ఇలా పాడామా? నువ్వేం పాడావా? నేను పాడాను రామా ఒక పాట. ఏ పాట మావా? ఆ పాట పాడాను రామా. నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు. నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు. ఒరే నీచుడా నికృష్టుడా, ఈ పాట పడితే అతను పొడిస్తారా? అరే నన్నే తిడతారా నువ్వు? నిజాలు చెప్తాను నేను ఎప్పుడు నేర్చుకో. నేను అబద్ధాలు మించిన నిజాలు చెప్తాను మావా. ఒరే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావురా. అరే నువ్వు ప్రదీప్ అని ఎందుకు చేసుకుంటా అనుకున్నావురా? ఎందుకు మావా? ప్రదీప్ అన్నకి ఆడవాళ్ళు అంటే ఏంటో బాగా చరిత్ర రాశాడు రా, చదివేశాడు సార్. అందుకే రా పెళ్లి చేసుకుంటలేదు. పెళ్లి చేసుకుంటే లైఫ్ అలా అయిపోతుందని చూసిన వాళ్ళకి తెలుస్తుందిగా ఎలా ఉంటదో, అందుకే చేసుకుంటా రా. ప్రదీప్ అన్న జీనియస్. జీనియస్ రా ప్రదీప్ అన్న. జిందాబాద్ ప్రదీప్ అన్న. జిందాబాద్. ప్రదీప్ అన్న. జై ప్రదీప్ అన్న. ఓకే,
కమ్ ఆన్ సూపర్ వెల్ డన్. వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. ఎండు పంచి కంటే మిగతా అన్ని చాలా అద్భుతం కుదిరాయి. వెరీ గుడ్ వెల్ డన్ సూపర్. ఇట్ సైడ్ షాపింగ్ వచ్చారు, చాలా బాగుంది. చీర కొనడానికి వచ్చారు. పెళ్లి కొడుకు నేనే, అది అద్భుతం, అదే అసలు హైలైట్, అది నాకు అర్థమైంది. షాప్ కీపర్ ఉన్నాడు, షాప్ ఓనర్ ఉన్నాడు, కొనుక్కోడానికి వచ్చారు. నలుగురు ఒక్కొక్క పాత్ర పోషించి 200 పాయింట్స్. మీరు చేసిన దానికి నిజంగా చాలా బాగా చేశారు. ఇద్దరు ఫ్రెండ్స్. నేను యాక్చువల్లీ 200 ఇద్దాం అనుకున్నాను, ఆ అమ్మాయి 100 ఇమ్మంది, రెండు కలుపుకుని 300 పాయింట్స్. సో ఇక్కడతో థర్డ్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్లు ఇంచుమించు క్లోజ్ గా ఉన్నారు. హలో గ్యాంగ్ 800 పాయింట్స్, చలో గ్యాంగ్ 700 పాయింట్స్. మనం ఇప్పుడు లాస్ట్ రౌండ్ కి వచ్చాం. లాస్ట్ రౌండ్ లో నలుగురు కలిసి ఆడతారు. మీ టీం మొత్తం ఆడతారు ఈ రౌండ్. 90 సెకండ్స్ లో ఎవరు బాగా ఆడితే వాళ్ళే గెలుస్తారు. సో ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. మనం కొంచెం ఎక్కువ కష్టపడితే చాలా అయిపోద్ది, మనం టెన్షన్ పడక్కర్లే, ముందు వాళ్ళు ఆడతారు. సో లాస్ట్ రౌండ్ కాసుకున్న వాస్కోడిగామా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆడాలి మీరు. నలుగురు కలిసి ఆడతారు కాబట్టి 90 సెకండ్స్ టైంలో ఈ టాస్క్ ని ఫినిష్ చేస్తారు. మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు ఈ రింగ్ లో నుంచి ఉంటారు, ఇద్దరు సపోర్ట్ గా పక్కన ఉంటారు. ఇక్కడ నుంచి మీరు బాల్ ఇసిరితే అక్కడున్న డబ్బాకి 4 బొచ్చులు ఉన్నాయి. ఓకే, రంధ్రము అందు కింద బొచ్చులు ఉండేవి, అందులో అవి పడును. ఎన్ని పడితే అన్ని 100 పాయింట్లు మీ అకౌంట్ లోకి వస్తాయి. ఒకవేళ మీరు సరిగ్గా వేయలేకపోతే మీ టీం పార్ట్నర్ ఇంకోళ్ళు పక్కన ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేయచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. 90 సెకండ్స్ లో నలుగురు కలిసి ఎన్ని అందులో వేస్తే అన్ని పాయింట్లు. రైట్, బాల్స్ వేస్ట్ చేసుకోవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. సో ముందుగా హలో గ్యాంగ్ రండి మీరు. Here we go. Timer on screen. Your time starts in 3, 2, 1, go. వాళ్ళు వేస్ట్ చేసుకోవద్దు, గురి చూసేయండి. విసిరేస్తున్నారు, గురి చూసేసుకో. దాగి ఉన్నదెవడో పరుగున దూకి వాణ్ణి పక్కడో నలుగురిలో నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో చటు షారో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెచ్చరో విక్రమాత సోదర్రా పట్టు పట్టరా పట్టరా उसको पकड़ो. ఇంకా హాఫ్ టైం ఉంది, ఈ లోపల ఇంకోటి బాల్ వేసుకోండి. లాస్ట్ 25 seconds. నువ్వు మిస్ అయ్యింది పక్కడో, రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో. ఒంటరైన జీరో వాల్యూ లేనిదేరో బొత్తిగా అలవాటు లేదనుకుంటా. ఎప్పుడు క్లాస్ లో కాగితాలు ఇసరడాలు ఇవేం చేయడాలు లేవా? ఎప్పుడు రాకెట్లు వేసాం కానీ రాకెట్లు వేసారు. చదువుకోవడమే, ఎప్పుడు చదువుకోవడమే. ఫోన్ నెంబర్లు కాగితం మీద రాసి ఉండదు, అందుకే బాగుపడ్డారు మీరు. సో మొత్తం మీరు ఇసిరిన వాటిల్లో 1, 2, 3, 4, 5, 6, 7 అందులో అయితే ఓకే 7 అమ్మా. సో మొత్తం 700 పాయింట్స్. మన దగ్గర ఉన్న పాత స్కోర్ 800. ఇప్పుడు 700 యాడ్ చేసుకుని మొత్తం 1500 చేసాం మనం. వాళ్ళు 1600 చేస్తే టైటిల్ వస్తుంది, లేకపోతే మనకే ఉంటుంది. ఓకే, హియర్ వి గో. సో హలో గ్యాంగ్ 1500 పాయింట్స్ లో ఉన్నారు. వాళ్ళకి 1600 టార్గెట్ ఇచ్చారు. మన దగ్గర 700 ఆల్రెడీ ఉంది. 900 చేస్తే చాలు, అంటే 9 బాల్స్ అందులో పడితే చాలు. 90 సెకండ్స్ 9 బాల్స్. రైట్, చేయగలం. ఎంత ఈజీ, చాలా ఈజీ. అవునా? చిన్నప్పుడు గోళీలు ఆడుంటాం, క్రికెట్ ఆడుంటాం, ఎన్ని ఉంటాయి మన దగ్గర. సో నలుగురు ఉన్నారు కాబట్టి పంచుకుని ఆడేద్దాం మనం. రైట్, రెడీ, కమ్ ఆన్. ఇందాక డైలాగ్ అన్నావు, బయట చూస్తానికి చాలా చిన్న పిల్లలాగా డీసెంట్ గా ఉంటుంది, లోపల ఒరిజినల్. రౌండ్ కి వదులుతాను, ఇంకా లాస్ట్ రౌండ్ వచ్చేసింది, ఇంకా నువ్వు వదలాల్సిందే ఇంక ఇప్పుడు. ఓకే, లేకపోతే చిన్న పిల్లల్లో ఉండిపోతావు. ఓ హియర్ వి గో. 90 సెకండ్స్ 9 బాల్స్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1,
గో. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో ఎగరికటోనో ఫ్యాబ్రికేట్స్లోనో ఆస్కులన్నీ లాగేయో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు 1,000 మంది కొక్కడో అగడ చటుషారో మిస్టరీ కొపారో లెక్కలన్నీ తెచ్చరో ఏ విక్రమార్క సోదరా వీరపట్టు పట్టరా ఆకు పొట్టు దాటరా ఏ ఉస్కో 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 పకడో రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో ఒంటరైన జీరో వాల్యూ లేని దాన్ని పక్క అంకేయో గెలుపను మాటరుంది 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. సో 9 బాల్ వేస్తే టైటిల్ మీకు వస్తుందని నేను చెప్పాను. సో మీరు 9 వేసారో లేదో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్, చాలా అద్భుతంగా ఆడారు. కంగ్రాచులేషన్స్, కమ్ ఆన్. సూపర్, 8 మంది, వండర్ఫుల్. సో గెలవడం ఓడడం అనేది లైట్, అది ఏదో ఎగ్జామ్ లో రిజల్ట్ అన్నట్టు. ఒకటి 70 వస్తే ఇంకోటి 71 వస్తుంది, కానీ ఇద్దరు పాస్ అయినట్టు కదా. వెరీ గుడ్, వెల్ ప్లేడ్. సో ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి థ్యాంక్ యూ. అండ్ మీ 8 మందికి చాలా థ్యాంక్స్ మా షోకి వచ్చినందుకు. అండ్ మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యి విభత్సంగా మీరు అనుకున్నదే చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. అవ్వండి, పర్లేదు, అయిపోయింది షో. వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాల